Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే ఇకపై నామినీలుగా ఒక్కరు కాదు నలుగురిని పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్కరే నామినీ ఉండేవాళ్ళు, ఇక నుంచి నలుగురు నామినీస్గా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మరింత సమాచారం పంచుకునేందుకు ఎస్బీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫణి శ్రీనివాస్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరింత సమాచారం తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు ఒక్కరే నామినీ ఉండేవాళ్ళు. చాలా సందర్భాల్లో ఆ నామినీ అవైలబుల్ లేకపోయినా, ఆ నామినీ గనక మరణించినా లేదు ఇతర కారణాలతోటి ఆ నామినీ రాకపోయినా ఆ డబ్బులు కానీ లేదంటే లాకర్లో ఉన్నటువంటి బంగారం కానీ తీసుకునేదానికి వెనక్కి అవకాశం ఉండేది కాదు, ఖాతాదారుడు లేని సందర్భంలో. ఇదంతా ఇప్పుడు నలుగురు నామినీలను పెట్టడం వల్ల ఒకరు కాకపోతే ఒకరు వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఏదో వెనక్కి తీసుకోలేక అలాగే ఆగిపోయాయి అని అంటున్నారు. సార్ నిజమా అది? ఇప్పుడు ఈ నిబంధనతోటి ఖాతాదారులకి గుడ్ న్యూసే కదా ఇది? అంటే ఇప్పుడు మనం నామినీ వరకు మాట్లాడితే అండి, నామినీ వరకు బ్యాంకు ఖాతాల్లో దే ఆర్ ది కస్టోడియన్స్ ఫర్ ది బ్యాలెన్స్. ఇన్ కేస్ అదే అకౌంట్ హోల్డర్ కి ఏమైనా జరిగినప్పుడు బ్యాంకు లో ప్రాసెస్ బాగా సింపుల్ గా జరిగి నామినీగా పేరు ఎవరుతుందో వాళ్ళు మొత్తం బ్యాంక్ నుంచి వాళ్ళ డబ్బులు తీసుకుని ఆ తర్వాత డబ్బుల్ని లేకపోతే ఎంటైర్ లీగల్ హెడ్స్, సపోజ్ ఏంటంటే ఏమైనా భర్త భార్య పేరు పెట్టుకోవచ్చు, లేదంటే భర్త పెద్ద కొడుకు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ తర్వాత వాట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్స్ అమాంగ్ ద లీగల్ హెడ్స్ అనేది నామినీ చేసే విధంగా ఉంది. కానీ అదే ఈ విషయంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు బ్యాంకులు ఒకే ఖాతాదారుడు ఒకే నామినీని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో కానీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కనుక చాలా విషయాల్లో వాళ్ళు ఆ కోర్టుగా సెటిల్మెంట్ చేసుకోవడము, లేదు అంటే వాళ్ళ మధ్య గొడవలు, ఆర్థిక నో ట్రాన్స్పరెన్సీ వల్ల అప్పుడప్పుడు ఈ సెటిల్మెంట్ విషయాలు పూర్తి కావట్లేదు. మీరు చెప్పినట్టు ఏదంటే ఈవెన్ రీసెంట్ గా పార్లమెంట్ లో ఒక ప్రశ్న సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్తూ ఇది సుమారుగా 67,000 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉండిపోయినాయి, విచ్ వర్ నాట్ క్లైమ్డ్ బై ది అకౌంట్ హోల్డర్స్. సో అండి ఇప్పుడు ఈ కొత్త నిబంధన ఏదైతే వచ్చిందో అప్ టు 4 నామినీస్ పెట్టుకోవడం వల్ల ఈవెన్ ఆ కొత్త ఖాతాలకి లేదంటే ఇప్పుడున్న ఖాతాలలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు బ్యాంక్ సెటిల్మెంట్ బాగా త్వరగా అవుతుంది, వాళ్ళ కుటుంబాల మధ్యలో కూడా వాట్ ఆర్ ఇష్యూలు లేకుండా ఉండొచ్చని ఈ వాట్ ఆర్ ద రూల్స్ అనేది బాగా సరళీకరణ చేశారండి. ఓకే, ఎప్పటి నుంచి సార్ ఇది అమలు కాబోతుంది? November 1st అంటున్నారు, నిజమేనా సార్? అవునండి, ఎందుకంటే గవర్నమెంట్ గెజెట్ ఇచ్చారు కాబట్టి అది ఎఫెక్టివ్ డేట్ వుడ్ బి ది 1st November 2005. దీని వల్ల బ్యాంక్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎందుకంటే నలుగురిది డేటా మెయింటైన్ చేయాలి, నలుగురివి అంటే ఆధార్లు కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఇంకా అన్ని నలుగురికి రెస్పాన్సిబుల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో. పొరపాటున రేపొద్దున పర్సన్ లేనప్పుడు ఒకరు వచ్చి తీసుకున్నాక మళ్ళీ ఇంకొకరు వచ్చి క్లెయిమ్ చేస్తారేమో, అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా వస్తుండొచ్చా? అంటే ఇప్పుడు మనం ఈ కొత్త నిబంధనలు చూస్తే అండి, ఈవెన్ డిపాజిట్ ఖాతాలకి మొత్తం అప్ టు 4 నామినీస్ అది పర్సంటేజ్ వైజ్ ఫిక్స్ చేసుకుంటారండి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక ఖాతాలో ఒకలే నామినీ ఉంటే 100% వాళ్ళకి వెళ్తుంది. ఈవెన్ బై టేకింగ్ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక భర్త, భార్య, 2 కొడుకులు, కూతురు, మొత్తం నలుగురిని నామినీ పెట్టుకున్నప్పుడు 25% పెట్టుకోవచ్చు, లేదు అంటే 50%, 40 సో అంటే అది ఇక్కడ బ్యాంకు వరకు అంటే సెటిల్మెంట్ విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవండి కదా. ప్రాసెస్ అన్నది అన్ని బ్యాంకులకి ఇది కామన్ కాబట్టి బ్యాంక్ ప్రాసెస్ లో చిన్న చిన్న మార్పులు ఏర్పడవచ్చు. బట్ అది ఓకే, ఆ మార్పులు అనేది ప్రాసెస్ ఈజీ కాబట్టి అది కూడా ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమే ఉండకపోవచ్చు. ఓకే, సో ఈ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చులేండి. మీరు అన్నట్లు ఎవరికి వాళ్ళకి రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియో ప్రకారమే రేపు పొద్దున వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని మీద ఏమైనా లీగల్ గా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? తర్వాత అట్లా ఏమి ఉండదు కదా? ఇంకా లీగల్ గా ఏముండదు, బ్యాంక్ వరకు ఏముండదు. వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇంకా పెద్ద పెద్ద గొడవలు ఉండొచ్చు, గుండె ఏమైనా అయితే కనుక అది బ్యాంక్ బయట అవుతుంది. బ్యాంకులో నామినీ వరకు వాట్ ఆర్ డిపాజిట్స్ కానీ లాకర్స్ కానీ సెటిల్మెంట్ ఇష్యూల్లో ఏముండదండి. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, అంటే నలుగురికి పర్సంటేజ్ వైజ్ పెట్టుకోవచ్చు. మీన్స్ అదే మొత్తం ఈవెన్ దట్ కొత్త నిబంధనలు చూస్తే కనుక బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ ఖాతాలకి వేరేగా ఉంది, బ్యాంక్ లో ఉన్న లాకర్లకి వేరేగా ఉంది. బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ ఖాతాలకి నలుగురిని ఒకేసారి నామినీగా పెట్టుకోవచ్చు, లేదు అంటే నలుగురిని ఒకరి తర్వాత ఒకరు పెట్టుకోవచ్చు అండి. టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, ఒక మనిషి
మొదటి నామినీగా వాళ్ళ భార్యని పెట్టుకుంటారు. వాళ్ళ భార్య తర్వాత పెద్ద కొడుకుని పెట్టుకోవచ్చు, ఆ తర్వాత ఇంకొకరిని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా అకౌంట్ హోల్డర్కి ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో భార్య అవైలబుల్ ఉంటే కనుక, మీరు భార్య బతికి ఉంటే కనుక, మీరు ఫస్ట్ నామినీ బతికి ఉంటే కనుక ఫస్ట్ నామినీ డబ్బులు తీసుకుంటారు. దీనికి ఫస్ట్ నామినీ లేకపోతే కనుక సెకండ్ నామినీ క్లెయిమ్ చేస్తారు. అటువంటి ప్రాసెస్ కూడా డిపాజిట్ ఖాతాలకు ఉంది. ఈ డబ్బులు డిపాజిట్ చెప్పారు, మరి లాకర్ లో ఉండే బంగారం గురించి ఎట్లా సార్, దాన్ని ఎట్లా షేర్ చేసుకుంటారు? మరి లాకర్ లో ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ ఈవెన్ కంటెంట్స్ క్వాంటిఫైబుల్ కాదు కాబట్టి ఈవెన్ అది మొత్తం నలుగురిని ఒకేసారి పెట్టుకోవడానికి లేదండి. సో అంటే నలుగురిని పెట్టుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు, విచ్ ఈజ్ కాల్డ్ సక్సెసివ్. సో అంటే మొదటి నామినీ, రెండవ నామినీ, మూడవ నామినీ, నాలుగో నామినీ పెట్టుకుంటారు. సో అండ్ లాకర్ హోల్డర్ ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ రైట్ విల్ గో టు ది మొదటి నామినీ. కాకపోతే ఆ తర్వాత రెండవ నామినీ, మీన్స్ మొదటి నామినీ కూడా బ్రతి ఉండకపోతే రెండవ నామినీ, 1, 2 లేకపోతే 3. సో ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఇందాక మనం అనుకున్న 67,000 కోట్లలో కూడా చాలా విషయాల్లో సమస్య ఎక్కడ వచ్చి ఉండొచ్చు అంటే, ఒక అకౌంట్ హోల్డర్ ఉన్నాడు, ఒక నామినీ ఉంది. అకౌంట్ హోల్డరు బతికి ఉండకపోవచ్చు, నామినీ కూడా బతికి ఉండకపోవచ్చు. అటువంటి విషయాల్లో కోర్టు కేసులు ఇందాక మీరు చెప్పినట్లు చిన్న చిన్న విషయాలు ఉంటాయి కనుక కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ప్రాసెస్ సింప్లిఫై అవుతుంది. అండ్ వాట్ ఆర్ దట్ అకౌంట్ హోల్డర్ యొక్క డబ్బులు వాళ్ళ కోరిక మేరకు అతని కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ ఇచ్చే ప్రయత్నం చాలా ఫాస్ట్ గా అవుతుంది, చాలా క్విక్ గా అవుతుంది. ఫైనల్లీ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఫెసిలిటీ అంటే నలుగురు నామినీని పెట్టుకునే ఫెసిలిటీ రేపు November 1 నుంచి కొత్తగా వచ్చే అప్పటి నుంచి చేసుకునే అకౌంట్ హోల్డర్స్గా, ఆల్రెడీ పాత అకౌంట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా? బ్యాంకులో ఏ నిబంధన పెట్టినా సరే పాత వాళ్ళకు కూడా ఉంటుంది. సో అంటే పాత వాళ్ళు కూడా ఆఫ్టర్ November 1 వాట్ ఆర్ ద కొత్త ఫార్మ్స్ బ్యాంకుని బట్టి మారచ్చు. వాట్ ఆర్ ద సింప్లిఫైడ్ ఫార్మ్స్ అన్ని కూడా ఇంకా ప్రాసెస్ లో రాలేదు, ఇంకా కొంత టైం కూడా ఉంది. బట్ వాట్ ఎవర్ దట్ కొత్త ఫార్మ్స్ ఇచ్చి ఉన్న ఖాతాదారులు కూడా వాళ్ళు 1, 2, 3 మాక్సిమం 4 నామినీలు పెట్టుకోవచ్చు, విచ్ ఈజ్ గోయింగ్ టు ఈజీ ద ప్రాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.